స్థలాలు ఇచ్చాము 2 పడక గదుల ఇల్లు ఏవి? బోరబండ గుడిసెలు రేకుల ఇళ్లలో నివసిస్తున్న తమకు 2 పడక గదుల ఇల్లు కట్టిస్తామంటే స్థలాలు అప్పగించామని 9 ఏళ్లు కావస్తున్న వాటిని కేటాయించలేదని రైమత్ నగర్ డివిజన్ ఎస్పీఆర్ హిల్స్ కమలానగర్ వాసులు వాపోతున్నారు. సో కమలానగర్ ఇల్లు సముదాయంలో ఆడవాళ్ళు అంటే లేడీసు సోదరిమణులు మొత్తం ఏమడుగుతున్నారంటే 10 సంవత్సరాలు అయిపోయినా మేము స్థలాలు మీరు అడిగితే కేటాయించాము, ఇప్పటి వరకు మాకు 2 పడక గదుల ఇల్లు ఇంకా ఇప్పటి వరకు కట్టించలేదు. అంటే కట్టిస్తామంటే స్థలాలకి అప్పగించామని 9 ఏళ్లు కావస్తున్న వాటిని కేటాయించలేదని రైమత్ నగర్ డివిజన్ ఎస్పీఆర్ హిల్స్ కమలానగర్ వాసులు అడగడం జరుగుతున్నది. కాబట్టి ఎవరు 10 సంవత్సరాలు చేసింది బీఆర్ఎస్ పార్టీ. ఆ బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు ఏముందని కట్టిస్తారు? మిమ్మల్ని నిలువున మోసం చేశారు, వాళ్ళు నిలువున ముంచేశారు, జాగాలు తీసుకున్నారు. వాళ్ళ అవసరం వచ్చినా వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళకి కట్టిస్తారు తప్ప మీకు కట్టించరాలు. ఎందుకంటే వాళ్ళది నియంత పాలన బీఆర్ఎస్ ప్రభుత్వం. కాబట్టి ఈ విషయంలో మీరు ఇంకా నమ్ముతున్నారు కాబట్టి అవివేకమే ఇది. కాబట్టి ఈ విషయంలో కమలానగర్లోని 2 BHK డిగ్నిటీ హౌసింగ్ కాలనీ ప్రాంగణంలో ఇల్లు లభించని బాధితులు గురువారం పెట్రోల్ సీసాలు చేపట్టి ఆందోళన చేశారు. ఏ పెట్రోల్ చేపట్టినా మీరు ఏవి కట్టించాలన్నా వాళ్ళకి ఇప్పుడు అధికారం లేదు. వాళ్ళు దోసుకున్నారు నిలువున తెలంగాణ ప్రజలను. మీరిప్పుడు మీ స్థలాలు మీరు కేటాయించినా మీకు కట్టించే పరిస్థితి లేదు. మోసపూరితంగా తెలంగాణ ఆడపడుచులను నిలువుగా మోసేసిన ప్రభుత్వమే బీఆర్ఎస్ ప్రభుత్వం అని కేటాయించడం అయిపోయింది రాష్ట్ర ప్రజలు ఎప్పుడో. అందుకే ఇప్పుడున్న పరిస్థితిలో తెలంగాణ రాష్ట్ర పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకుందే అందుకు. కాబట్టి మీరు ఇంకా గమనిస్తలేరు ఆ పార్టీని విషయంలో. తర్వాత పక్క ఇల్లు కట్టామని తాము అధికారుల వద్దకు వెళ్ళలేదని వాళ్ళే వచ్చి ఇల్లు కట్టిస్తామంటే ఉన్న గూడును తొలగించి స్థలాలు అప్పగించిన ప్రయోజనము సిద్ధించలేదని కన్నీటి పర్యటమయ్యారు. తాము అప్పగించిన స్థలంలో 210 ప్లాట్లను నిర్మించిన అధికారులు 102 మందికి మాత్రమే వాటిని కేటాయించారని, మిగతా వారికి అప్పగించేందుకు ఏవేవో నిబంధనలంటూ స్థానికులు చెప్తున్నారని విచారణం వ్యక్తం చేశారు. వాళ్ళకు అనుకూలంగా ఉన్న మాత్రము మీరు ఎప్పుడైతే 210 ప్లాట్లను నిర్మించాలని చెప్పినాక వాళ్ళకు అనుకూలంగా తెలిసిన వాళ్లకు, వాళ్ళ అధికార పార్టీలో కార్యకర్తలకు, ఎమ్మెల్యేలకు, వాళ్ళ అవసరాలకు అనుకూలంగా ఉండే వాళ్ళకు మాత్రమే 102 మందికి మాత్రమే ఇచ్చారు. ఇంకా 108 ప్లాట్లను మొత్తము ఆపేశారంటే వాళ్ళ దుర్మార్గం పరిపాలన కాబట్టి మీకు వాళ్ళు ఇవ్వలేకపోయారు. కాబట్టి మీరు ఇంకా నమ్ముతున్నారు. మీ గూడును తొలగించి వాళ్ళకు స్థలాలు అప్పగించిన అయ్యారు, వాళ్ళకు అధికారము లేదు. ఉన్న అధికారాన్ని అవినీతి అధికారంతో ముందుకు కొనసాగించారు. ఇప్పుడు వాళ్ళు ఇయ్యలేని పరిస్థితి. కాబట్టి దయచేసి మీరు ఇప్పుడున్న అధికార పార్టీని అడగండి, వాళ్ళు ఏం చేశారు, అసలు కట్టిస్తారా, కట్టియలేదా, అవి ఉన్నాయా లేవా, దాని మీద మన డబ్బులు ఖర్చు పెట్టారా, మీరు ఇచ్చిన సర్టిఫికెట్లు, మీరు ఇచ్చిన స్థలాలు ఇప్పుడు అడిగి తెలుసుకోవాలి తప్ప వాళ్ళు ఇవ్వడానికి రైట్ లేదు. ఇప్పుడున్న అధికార పార్టీని అడగండి.